ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అటు ప్రపంచ దేశాలకు భారత్ ఆపరేషన్ సింధూర్ గురించి స్పష్టత ఇచ్చింది. ఉగ్రవాదుల క్యాంపులపైనే దాడులు జరిగాయని స్పష్టం చేసింది. పాక్ నుంచి రెచ్చగొట్టే చర్యలు ప్రారంభిస్తే భారత్ ఊహించని విధంగా సమాధానం ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఇండియన్ జేమ్స్ బాండ్ పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేసే దేశాలకు సవాల్ విసిరారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఇంతకీ అజిత్ దోవల్ విసిరిన సవాల్ ఏంటి? దీనిపై పాకిస్తాన్ స్పందిస్తుందా లేదా తోక ముడిచి నోరు మూసుకుంటుందా? ఆపరేషన్ సింధూర్పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం. భారత విజయాన్ని తక్కువగా చేయడంపై దోవల్ ఆగ్రహం. ఒక్క యుద్ధ విమానం కిటికీ కూడా పగల్లేదని వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందనే విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్నైనా చూపాలని సవాలు విసిరారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాల్ని ఎలా ధ్వంసం చేసిందనే విషయాలను ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి దాయాదికి ముచ్చెమటలు పట్టించామని అన్నారు. సోషల్ మీడియాలో విదేశీ వార్తా సంస్థలు ఆపరేషన్ సింధూర్పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను దోవల్ కొట్టిపడేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అది చేసింది ఇది చేసింది అంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని మండిపడ్డారు. ఆ దేశంలో ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే భారత సైన్యం దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు మాత్రమే బయటకొచ్చాయి, కానీ భారత్కు నష్టం జరిగినట్టు ఒక్క ఫోటో కూడా లేదని వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు 23 నిమిషాలు పట్టిందని, పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల గర్విస్తున్నామన్న దోవల్ ఆ నిర్ణీత 9 లక్ష్యాలపై తప్ప మరెక్కడా దాడి చేయలేదని స్పష్టం చేశారు. దాడులు ఖచ్చితమైనవని, బ్రహ్మోస్, రాడార్ లాంటి స్వదేశీ ఆయుధాలతో దాడులు జరిపామని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ గురించి తప్పుడు నివేదికలిచ్చిన విదేశీ మీడియాపై అజిత్ దోవల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. విదేశీ మీడియాలు తప్పుడు నివేదికలిచ్చాయని మండిపడ్డారు. సర్గోధా, చక్లాల, రహీంయార్ ఖాన్ సహా 13 పాకిస్తాన్ వైమానిక స్థావరాల ముందు తర్వాత ఉపగ్రహ చిత్రాలను ఆయన చూపించారు. పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ ఆపరేషన్లో స్వదేశీ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తోందని దోవల్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖోయ్ 30 ఎంకేఏ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాల్ని దెబ్బతీశాయన్నారు. పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బ్యాలిస్టిక్ క్షిపణుల్ని భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే సమర్థవంతంగా పేల్చివేశాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ భారత్ పైన దుష్ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు దోవల్ పలు దేశాలతో కీలక సంప్రదింపులు చేశారు. ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్కు లేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్ గురించి భద్రతా సలహాదారులకు వివరించారు. అమెరికా, రష్యా, యూకే జాతీయ భద్రతా సలహాదారులతో ఆయన మాట్లాడారు. చైనా, ఫ్రాన్స్, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన దోవల్ పాక్ గనుక ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులోనూ తమ మిత్రదేశాలతో సమాచారం పంచుకుంటామని అజిత్ దోవల్ వెల్లడించారు. అటు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్తో పాటుగా POKలోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ నేతలు ఇంకా భారత్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. పాక్ ఏదైనా రెచ్చగొట్టి చర్యలకు దిగితే ఎలా స్పందించాలనే దానిపైన ఇప్పటికే భారత్ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కాగా అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్, ఉగ్రవాదుల పాలిట కాటేరమ్మ కొడుకు, పాకిస్తాన్పై భారత్ దాడుల వెనుక మాస్టర్ మైండ్. దోవల్ స్కెచ్ వేశారంటే టెర్రరిస్టులు శవపేటికల్లోకి చేరాల్సిందే.
పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల వేళ దోవల్ పేరు దేశమంతా మారుమోగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత దళాలు పాకిస్తాన్ దెబ్బతీయడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. భారత్ జేమ్స్ బాండ్ గా ఈయనకు పేరుంది. ఈయన స్కెచ్ వేసి రంగంలోకి అడుగు పెడితే అవతలివాడు ఎంతవాడైనా దెబ్బైపోవాల్సిందే. తాజాగా తెర ముందు మోడీ కనిపిస్తుంటే తెర వెనుక ఉన్నది అజిత్ దోవల్. ఉగ్రవాదుల పీచ మణచడమే ఆయన టార్గెట్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేయడంలో అజిత్ దోవల్ కీలకంగా వ్యవహరించారు. ఉగ్ర స్థావరాలపైనే దాడి చేశాం, పాకిస్తాన్ సైన్యాన్ని కానీ ప్రజలను కానీ టార్గెట్ చేయలేదన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు దోవల్. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కు ఇతర దేశాలు మద్దతు ప్రకటించలేదు. ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడంలోనూ దోవల్ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాద స్థావరాలను కూల్చిన తర్వాత పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దోవల్. అన్నట్టుగానే సరిహద్దుల వెంబడి కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్కు మూతోడు జవాబిచ్చింది భారత్. ఇప్పటికైనా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు దోవల్. అజిత్ దోవల్ అసలు పేరు అజిత్ కుమార్ దోవల్. 2014 నుండి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు. కేరళ క్యాడర్కు చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. గతంలో దశాబ్దం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. 2004-05లో డైరెక్టర్గా సేవలందించారు. గూఢచారిగా, నిఘా అధికారిగా పాకిస్తాన్లో ఒక ఏడాది పాటు ఐబీకి రహస్య గూఢచారిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో 6 ఏళ్లు అధికారిగా పనిచేశారు. ఆ టైంలోనే పాకిస్తాన్లో అణువణువు తిరిగారు దోవల్. అంతేకాదు ఆ దేశ అణు విద్యుత్తో పాటు ఇతర రహస్యాలపై పూర్తి పట్టు సాధించారు. ఆ సమాచారంతోనే ఇప్పుడు పాకిస్తాన్ ఖతం చేసే పనిలో ఉన్నారు అజిత్ దోవల్. అజిత్ దోవల్ 1945లో పూర్వపు యునైటెడ్ ప్రావిన్స్లోని పౌరి గర్హ్వాల్లో ఘిరి బునెల్సియన్ గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంది. ఆయన తండ్రి మేజర్ జిఎన్ దోవల్ భారత సైన్యంలో అధికారి. తన ప్రాథమిక విద్యను రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదివారు. 1967లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1968లో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరారు. పంజాబ్, మిజోరాంలలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అనే బిరుదు లభించింది. 1972 జనవరి 2 నుండి జనవరి 9 వరకు దోవల్ తలస్సేరిలో పనిచేశారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి అప్పటి హోంమంత్రి కె కరుణాకరన్ అతన్ని నియమించాడు. డిసెంబర్ 28, 1971న తలస్సేరిలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ ముస్లింలను, మసీదులను ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 1971 నుంచి 1999 వరకు జరిగిన 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాక్ ఘటనల్లో చాకచక్యంగా వ్యవహరించారు. 1984లో ఆపరేషన్ బ్లాక్ థండర్ సమయంలో ఐఎస్ఐ ఏజెంట్గా నటిస్తూ గోల్డెన్ టెంపుల్లోకి చొరబడ్డారు అజిత్ దోవల్. ఖలిస్తానీ వేర్పాటువాదులపై గూఢచర్యం చేశారు. వేర్పాటువాదుల పూర్తి సమాచారాన్ని సేకరించి వారి స్థానాల మ్యాపులను తయారు చేశారు. వారిని విధ్వంసం చేయడానికి తప్పుడు సలహాలిచ్చిన టీంలో ఆయన ముఖ్యమైన సభ్యుడయ్యారు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో సహాయపడింది. సిక్కిం భారత్లో విలీనం కావడానికి అజిత్ దోవల్ అమలు చేసిన వ్యూహాలే కీలకమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అజిత్ కుమార్ దోవల్ భారత ప్రధానమంత్రికి 5వ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్ పేరిట ఉక్కిరిబిక్కిరి చేయడంలో సక్సెస్ సాధించడంలో అజిత్ దోవల్దే కీలక పాత్ర అని చెప్పాలి. ప్రపంచ దేశాలు ఎలాంటి స్పందన వద్దంటూ పాక్పై ఒత్తిడి పెంచుతున్నాయి. అటు భారత ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. సరిహద్దు రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ చర్చలు చేశారు. పలు సూచనలు అందించారు. పాక్ తిరిగి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పేలా భారత్ సిద్ధమైపోతోంది. అమెరికాతో పాటుగా చైనా భద్రతా సలహాదారులతోనూ అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ భారత్కి సైనిక విజయంలో ఒక మైలురాయి అని విదేశీ మీడియా పాకిస్తాన్కు మద్దతుగా ప్రచారం చేసినా ప్రామాణిక ఆధారాలు మాత్రం భారత విజయాన్ని చాటుతున్నాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.